అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు యాడున్నా కూడా ప్రతి ఊర్లో కూడా పండగ వాతావరణంలో చేసుకుంటా ఉన్నారు. ఆయనకి కులం లేదు, మతం లేదు, అందరికి పేదవాడు అంటే ప్రతి ఒక్కరి గుడిసెల్లో కూడా ఆయన ఈరోజు ఫోటోలు పెట్టుకొని ఉన్నారు. ఆ మహానుభావుడు అందరూ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలని ఎంతో కళ్ళగన్న వ్యక్తి. ఆయన విగ్రహాలు గాలస్తుంటే అందరికి కూడా బాధ అనిపిస్తుంది. రాజకీయం ఎప్పుడు రాజకీయంగా చేయాలి. గుళ్ళు కొట్టేసినంత మాత్రాన, విగ్రహాలు కాల్చినంత మాత్రాన ఆడికి రాజకీయం అయిపోతుంది అనుకోవద్దు. రాజకీయం అనేది 10 మంది మంచి చేస్తే మంచి అంటారు. చెడు చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ చెడు ఆలోచనలు వస్తాయి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ బట్టినా కూడా రాజశేఖర గారి విగ్రహానికి నిప్పు పెట్టడం, చెయ్యించటం, కాలించటం, ఆ మహానుభావుణ్ణి మనం ఇచ్చుకున్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆయన అందరికి సహాయం చేశారు. 108 అనే ఒక పెద్ద కార్యక్రమం. ఈరోజు ఎంతో మంది చనిపోయిన వాళ్ళందరికి కూడా బతికిచ్చి, చనిపోయారని వదిలేసి రోడ్లు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ 108 తరఫున బతికిచ్చిన మహానుభావుడు. అటువంటి నాయకుడు కడుపులో జగన్మోహన్ రెడ్డి పుట్టడం, ఈ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేశారు. మనం అందరం కూడా చూసాం. పేదవాళ్ళకి అందరూ కూడా ఏం చేశారని పథకాలన్నీ చెప్పుకుంటూ పోతే కూడా మన అందరికి కూడా ఏమి చేశారు కూడా అందరికీ తెలుసు. కానీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఓటమి చెందటం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలో 10 మందికి మంచి చేసి మంచి పేరు తెచ్చుకుంటే ప్రజలు కూడా బాగా సంతోషపడతారు. అన్నిటికీ కచ్చి సాధింపులు పోతే మనమేం పాకిస్తాను, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో లేవు. అందరం కూడా ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం. దయచేసి రాష్ట్రంలో ఉండే అరాచకాలు కూడా వాళ్ళు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అవచ్చు, వాళ్ళ అధిష్టానం ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని దయచేసి ఎక్కడ కూడా చెట్లు నరికే కార్యక్రమం ఆపాలని, ఎక్కడ కూడా గుళ్ళు కొట్టే కార్యక్రమం ఆపాలని శ్రీకాళహస్తి ప్రజల తరఫున నేను మరొకసారి అందరికి కూడా విన్నపించుకుంటా ఉన్నాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించడం, కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే నిలువెత్తు దేవుడు. ఆ రోజుల్లో నిరుపేదల గుండెల్లో కొలువయ్యి ప్రతి నిరుపేద కూడా గూడు లేకుండా ఉండకూడదని చెప్పి అందరికీ కూడా ఇళ్లను ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.